శనగ పంట రైతులకు అడుగడుగున కష్టాలు ఎదురవుతున్నాయా? ప్రభుత్వం వారిని ఆదుకోదా? పంట దిగుబడులు రాక అల్లాడుతున్న రైతులకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వటం లేదా అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. బహిరంగ మార్కెట్ కంటే కూడా తక్కువ ధరకే అంటే క్వింటాన్ శనగ పంటను 5,650 రూపాయలకే కొనుగోలు చేస్తోంది. అయితే మద్దతు ధర ఇచ్చి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. శనగ పంట రైతులపై మా ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. కడప జిల్లా రబీలో బుడ్డ శనగ బెంగాల్ గ్రామ్ పంట సాగుకు 25% సబ్సిడీతో విత్తనాలను రైతు సేవా కేంద్రాల ద్వారా అందజేశారు. జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్లో 82,265 హెక్టార్లలో శనగ పంటను సాగు చేస్తున్నారని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి 72,386 క్వింటాల విత్తనం అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఏపీ సీడ్స్ ద్వారా విత్తనాల కంపెనీల నుండి క్వింటా ధర 8,400 రూపాయలతో కొనుగోలు చేసి 25% రాయితీతో రైతులకు క్వింటా 7,050 రూపాయలకు పంపిణీ చేశారు. ఇది వాస్తవానికి బహిరంగ మార్కెట్లోనే క్వింటా 7,300 నుండి 7,500 రూపాయలకే నాణ్యమైన విత్తనం లభించింది. దీంతో సబ్సిడీ విత్తనాలను క్వింటా 7,050 రూపాయలకు కొనుగోలు చేసి పంటలు సాగు చేశామని రైతులు తెలిపారు. నా పేరు లోకేశ్వర్ రెడ్డి. నాకు 15 ఎకరాల పొలం ఉంది. నాది పెదబసుల గ్రామం, పెదమూడి మండలము. ఇక్కడ అక్టోబరు నవంబర్ వర్షాలకు శనగ విత్తనం వేసాము. శనగ వేయడం వలన నవంబర్ తుఫాను వలన కొంచెం డ్యామేజ్ అయ్యి ఇప్పుడు శనగలు బ్లాక్గా వచ్చాయి. అవి ఎకరాకు వచ్చేసి 3 క్వింటాల నుంచి 4 క్వింటాలు మాత్రమే వచ్చాయి. అవి కూడా నలుపు ఉండడం వలన వ్యాపారస్తులు 3,500 నుంచి 4,500 లోపు అడుగుతున్నారు. కానీ మద్దతు ధర 5,500 ఉన్నది. మోస్ట్ 5,500కు కూడా రైతుకు సరిపోదు. ఏపీకి గవర్నమెంట్ ఒక 500 నుంచి 1,000 రూపాయలు పెంచి మార్కెట్ ద్వారా కానీ కొంటే కొంచెం రైతుకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వం సరఫరా చేసిన సబ్సిడీ శనగ విత్తనాల్లో చాలా ప్రాంతాల్లో మొలకెత్తలేదని రైతన్నలు చెబుతున్నారు. వల్లూరు, కమలాపురం, ఎర్రగుంట్ల, ముద్దనూరు, జమ్మలమడుగు మండలాల్లో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు రెండోసారి పెట్టుబడి పెట్టి పంట సాగు చేశామంటున్నారు. ఎకరాకు 25,000 నుండి 30,000 రూపాయల వరకు పెట్టుబడులు పెట్టామని పేర్కొన్నారు. తీరా పంట పూత కాయపట్టే సమయంలో వర్షాలతో పాటు పొగమంచు కురవడంతో శనగ పంట దిగుబడులు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పంట చేతికొచ్చిన సమయంలో ఎకరాకు 8 బస్తాల దిగుబడి రావాల్సి ఉండగా 3 నుంచి 5 బస్తాల దిగుబడి మాత్రమే వచ్చిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నా పేరు రమణారెడ్డి, పెదవసల గ్రామము. నాకు 10 ఎకరాల భూమి ఉంది. నా భూమిలో గత నవంబర్లో పడిన వర్షాలకు శనగ పంట వేసుకున్నాను. అది మధ్యలో మొగిలి రూపంలో కానీ వర్ష రూపంలో కానీ వచ్చి ధాన్యం అంతా కొంచెం పాడైపోయింది. అవి 2%, 3% డ్యామేజ్ ఉన్నాయని చెప్పి వ్యాపారస్తులు 4,000 అడుగుతున్నారు. దయచేసి గవర్నమెంట్ మా మీద కరుణించి ఆ శనగలు కొంతేగిన మార్కెట్ ద్వారా కానీ యార్డు ద్వారా కానీ కొంతేగిన రైతుకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. అలాగే అయిన పైరు కూడా ఎకరాకు 3 కూడా కాలేదు. ఇన్సూరెన్స్ కూడా మంజూరు చేయించేదానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరుకుంటున్నాను. కాగా ఈ శనగ పంట రైతుల గోడు విన్న కూటమి ప్రభుత్వం వారిని ఆదుకుంటుంది. నాఫెడ్ అనుమతితో ఏపీ మార్క్ఫెడ్ పంట కొనుగోలు చేస్తుంది. 5,650 రూపాయల క్వింటా మద్దతు ధరుంటే బహిరంగ మార్కెట్లో క్వింటా 6,500కు పంటను కొంటుంది. అధికారులు ప్రతిపాదించిన మద్దతు ధరతో రైతులు తీవ్రంగా నష్టపోతారని రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని మద్దతు ధరను పెంచాలని కడప జిల్లా ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. జిల్లాలోని కమలాపురం, ఎర్రగుంట్ల, పెండ్లిమర్రి, వల్లూరు, జమ్మలమడుగు, పెద్దమడియం, మైలవరం, రాజుపాలెం, సింహాద్రిపురం తదితర మండలాల్లో 2 లక్షలకు పైగా ఎకరాల్లో శనగ సాగయిందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం వారిని ఆదుకునే దిశగా అడుగులు వేస్తోంది. నా పేరు రంగారెడ్డి. నాకు 7 ఎకరాల పొలం ఉంది. మాది పెద్దమడి మండలము, ఊరు మాది మండలము. మేము శనగ పంట అక్టోబర్లో, నవంబర్లో వేసుకున్నాము. మాకు పంట ఏం దిగుబడి రాలేదు. ఎకరాకు 3 బస్తాలు 4 బస్తాలు కూడా లోపలే ఉన్నాయి. వర్షాలకు దెబ్బతిని మొత్తం పంట అంతా నాశనం అయిపోయింది. ఏ పెట్టుబడి ఎకరాకు 20,000 దాకా అయిపోయింది. కూలీలు ఎక్కువ అయిపోయినాయి. మాకేం గిట్టుబాటు లేదు. ప్రభుత్వం మాకు ఏదైనా సహాయం చేసి
ఇన్సూరెన్స్ ఏదైనా మాకు ఇప్పించి మేము రైతులు కొంచెం బాగుపడతామని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.